ప్రేమ వివాహం తర్వాత లవ్ కనుమరుగు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఒక్కసారి చదువుదాం. ప్రేమ తర్వాత ఇవి చదవాలి, ఎందుకంటే పిల్లలు చాలా ఆగమవుతున్నారు. ప్రేమ వివాహం తర్వాత వైవాహిక సంబంధాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. ఒక మ్యాట్రిమోనియల్ వైవాహిక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న స్పందిస్తూ ప్రస్తుత కాలంలో మారుతున్న బంధాల తీరుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రేమ వివాహాల విషయంలో పెళ్లికి ముందు ఎంత ప్రేమ ఉన్నా పెళ్ళాక బంధంలో ప్రేమ క్రమంగా తగ్గిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు పెద్దలు కుదిర్చిన వివాహాల ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో దంపతుల మధ్య ప్రారంభం పరిచయం లేకపోయినా వివాహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ప్రేమ క్రమంగా పెరిగిందని జస్టిస్ నాగరత్నం వ్యాఖ్యానించారు. ఇక్కడ చూడండి, పెద్దలు కుదిర్చిన వివాహాల్లో దంపతుల మధ్య ప్రారంభంలో పరిచయం లేకపోయినా వివాహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ప్రేమ క్రమంగా పెరిగిందని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. వివాహ బంధంలో సహనం, ఒకరిపై ఒకరికి ఉండాల్సిన గౌరవం గురించి చర్చిస్తూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముందున్న లవ్వు తర్వాత లేదంటుంది. పెళ్లి కాకంటే ముందు కన్నా, వీళ్ళ పేర్లు గమ్మతుంటాయి. కన్నా, డాడీ, నాన్న, బంగారం, ఇవి తర్వాత ఉండయి. ఎప్పటిదాకా ఉంటాయి అంటే ప్రేమించుకునే దాకానే ఉంటాయి. ప్రేమించుకొని పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఒక ఆయన చెప్తుంటాడు, ఏమని చెప్తుంటారు అంటే పెళ్ళి అయిన కొత్తలో గిట్లుంటుందట బంధం. భార్య భర్తలు అనేది ఇంత దగ్గరగా ఉంటుందట వాళ్ళ బంధం. పెళ్ళైన కొత్తలో ఒక 6 నెలలు కాగానే వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ఒక ఆటో పోతుందట. సంవత్సరం కాగానే ఓ పెద్ద ట్రాక్టర్ పోతుందట. ఇంకా 2-3 సంవత్సరాలు కాగానే లారీలు, బస్సులు అన్నీ పోయేంత దూరం వీటిపైన పెరుగుతుందట. సో కాబట్టి ముందుగా ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. ఎందుకు? ఒక్కసారి మనం చిన్నగా చూసుకుందాం. విషయం ఏంటంటే ప్రేమ అనేది థియరీ. కలలు కంటాం, అనుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ పెళ్ళి అనేది ప్రాక్టికల్. థియరీకి ప్రాక్టికల్కి ఇంత తేడా ఉంటుంది. ప్రేమ అనేది థియరీ, పెళ్ళి అనేది ప్రాక్టికల్. సో థియరీ ఉన్నంత ఈజీగా ప్రాక్టికల్ ఉండదు. ఏమవుతుంది? పెళ్లి కాకముందుకు సినిమాలు, షికార్లు, పార్కులు అన్ని తిరిగేటప్పుడు పెళ్ళైన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు పెరిగిన తర్వాత వీళ్ళేమనుకుంటారు, చూసినా పెళ్ళయిందిగా 3 వేసిండు, కట్టేసిండు ఇంట్లో, అంతకుముందుకు ఎట్లా తిప్పేటోడు ఇప్పుడు అట్లా తిప్పుతున్నాడా అని చెప్పేసి భార్యలు అనుకుంటారు. భర్త ఏమనుకుంటాడు, అయ్యో ఇన్ని రోజులంటే అబ్బాయి మీద తింటివి తిరిగితివి, ఒక్కనే అయితే నీ తిన్నా ఏడవన్నీ నడిచింది. కానీ ఇప్పుడు మనకంటే ఒక భార్య ఉన్నది కదా, ఈవెన్ సాధాలి కదా, ఇల్లు కిరాయిలు కట్టాలి కదా, రూపాయి వెనుకకేయాలి కదా, కాబట్టి పని చేయాలి కదా అని చెప్పేసి భర్త అనుకుంటాడు. ఇప్పుడు పని చేసేది ఎవరి కోసం? ఇంటి కోసమే కదా, కుటుంబం కోసమే కదా. ఇగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది వీళ్ళ ఈగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రేమ వివాహాల్లోనే ఈగోస్ ఉంటాయి. ఎందుకంటే అంతకుముందుకి ఇదంతా ఓపెన్ పుస్తకం కదా. వాడు ఏడ మైనస్ ఉంది, వాడు ఏడ వీక్నెస్ ఉంది, ఏడ భయపడతాడు, ఏడ ఏడుస్తాడు, వాడిని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి అమ్మాయికి తెలుస్తుంది. అమ్మాయిని ఎట్లా చేయాలి, ఎట్లా ఏడిపియాలి ఏందనేది అబ్బాయికి తెలుస్తుంది. ఇలాంతా ఓపెన్ చరిత్రలు కదా. కాబట్టి ఇగో ఇక్కడ ఈగోస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇవి క్రమంగా కుటుంబ సభ్యుల దాకా వెళ్తాయి. కుటుంబ సభ్యులు ఊరుకుంటారా? అసలుకే ప్రేమ వివాహం ఇక దొరికిందే సంద అని చెప్పేసి వాళ్ళు తల దూరుస్తారు. ఇంకా అది పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషులకు పోతుంది, పోలీస్ స్టేషన్లో పోతుంది, కోర్టుకు పోతుంది. ఇక అది అటే, ఇక మళ్ళీ అతుకుడు ఉండేది అది అటే. సో చిన్న చిన్న వాటి కోసం కూడా
రోడ్ ఎక్కి కొట్టుకుంటున్నారు. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే తెగిపోయే పంచాయతీలు కూడా రోడ్ ఎక్కి కొట్టుకుంటున్నారు. ఒక 2 నిమిషాలు ఏం చేస్తున్నావు అని చెప్పేసి 2 నిమిషాలు మనకు ఆలోచించుకుంటే పంచాయతీ ఉడుతుంది. పెద్దలు అనేవాళ్ళు పొద్దు పొడిచినప్పటి నుంచి పొద్దుగుకే లోపు పెళ్ళ మొగల పంచాయతీలు ఒడిచిపోవాలని చెప్పేటోళ్ళు. ఇప్పుడు పొద్దుగుకుడు కాదు, సంవత్సరాలైనా వీళ్ళు ఇట్లా ఉండరు. ఇంతే దూరం పెళ్ళైనప్పుడే సందు ఉండదు, పెళ్ళైన తర్వాత పెద్ద పెద్ద ట్రాక్టర్లు పోతాయి. భార్య భర్తల మధ్య ఇగో ఇట్లా ప్రేమ కనుమరుగవుతున్నది. ఇక దీనికి తోడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అగో మీ పొలనే గట్లనట్టు అగో గట్ల చేస్తావా అని చెప్పేసి కొడుకుని అన్నారు, కోడల్ని అంటారు, అటొచ్చి బిడ్డని అన్నారు, అల్లుండి అంటారు. ఇప్పుడు ఎక్కువ దాపరమైంది ఇది. అత్త ఏంది బిడ్డ సంసారాన్ని వాళ్ళ తల్లిదండ్రులే ఎక్కువగా నాశనం చేస్తున్నారు. ఇది నిజం, వాస్తవాలు ఇవి. ఒకప్పుడు పెళ్ళయి పిల్లని ఇంటికి పంపేటప్పుడు మంచి బుద్ధులు చెప్పేటోళ్ళు, బిడ్డ జర ఓర్చుకొని భర్తను మార్చుకొని అత్తగారి మీద కొంచెం మంచిగా మెదిలు అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 24 గంటలు ఫోనే. ఏం వండుతున్నావు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, అగో గదెందుకు, నువ్వు ఎట్లా పెరిగినావు. ఆఖరికి వచ్చింది అనుకో ఇంతంత ఫోన్ చేసింది అనుకో. ఇప్పుడు ఎన్నో చిన్న గొడవ జరుగుతుంది, చిన్న గొడవ జరగంగానే వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేస్తారు. చేసి అమ్మ గిట్లా అన్నాడు అనుకో, వీడు ఎట్లా బతికినవేను రా వచ్చాయి గానకు అంత మాట వాడతావా, నేను లేనే నీకు, అడుక్కొచ్చైనా పెడతా, నేను అడుక్కొచ్చైనా సాదుకుంటా నేను నిన్ను రా అని చెప్పేసి తీసుకొని పోతారు. నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. ఇంకా దీని ద్వారా పెద్ద మనుషులు డిపాజిట్లు, ఇదో పెద్ద దందా. పోలీసులు ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పిల్ల మొగల పంచాయతీలు కూడా ₹1,00,000 డిపాజిట్ పెట్టమంటుడు. ₹1,00,000 ఉంటే గొడవ ఎందుకు వస్తుంది అయ్యా. పిల్ల మొగల పంచాయతీకి అటు లచ్చ ఇటు లచ్చ పెడితే వీళ్ళు లచ్చ ఎత్తుకపోతారు, లచ్చ ఖర్చులైనది అని చూపిస్తారు. పుసుకున్న నువ్వు పిల్ల మొగలు గొడవ పెట్టుకుంటే ₹2,00,000 ఖర్చు. ఆ పంచాయతీ ఎటు దిగదు. ఇక నలుగుట్ల నువ్వు నన్నంత మాట అన్నావని ఈమె అలిగిపోవుడు, నలుగుట్ల నువ్వు నన్నంత మాట అని చెప్పి ఆయన అలిగిపోవుడు. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు పనిచేయాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎంతకాలం బిడ్డను ఇంట్లో పెట్టుకుంటాం, ఎంతకాలం అని చెప్పేసి మన పొట్ట జీవితే పేగులు బయటపడతాయి. ఏముంటుంది, మనం ఎంటర్ అయితే మన బిడ్డ జీవితం బయటపడుతుంది. ఆలోచన చేయాలి తల్లిదండ్రులు. ఎంతవరకు మనం వాళ్ళ కుటుంబంలో జోక్యం చేసుకోవాలి, ఎంత మేరకు ఆమె నిర్ణయానికి వదిలేయాలి. ఏముంటుంది, ఇలా పంచాయతీ పెట్టుకుంటారు, రేపు కలిసి ఉంటారు. అట్లా కాదు, నువ్వు రాయే చూసుకుందాం, తల్లి అంటది ముందుగాల, చూసుకుందాం రా అంటది. ఏంది చూసేది. సో వివాహ జీవితం ఇది ఒక్క పెద్ద, ఇక ఒక్కసారి ఈ వివాహ జీవితంలో దీంట్లో పడ్డారు అనుకో, ఇక కథమే. ఎంత మంచోడైనా కూడా సైకో అయిపోతాడు. ఇక మన జీవితం ఉత్తదే, సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు, ఇక మన లైఫ్ అక్కడికే క్లోజు. సో ఇట్లా అయిపోతున్నాయి జీవితాలు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.